శనివారం నాయకులు అందరం ఈ ప్రార్థనలో కూర్చున్నాం. దేవుడు ఒక మంచి పేరు, ఇదిగో ఈ స్థలం అంతటికి దేవుడు అనుగ్రహించిన పేరు. ఇక మీదట క్రైస్తవులందరి నోట ఈ పదం నానుతూ ఉండాలి. ఆ విధంగా మీరు పబ్లిసిటీ తీసుకువెళ్ళాలి. ఏమిటో తెలుసా? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ఈ స్థలం అంతటికి దేవుని దయాక్షేత్రము అనే నామకరణం చేయమని పరిశుద్ధాత్ముడు చెప్పారు. చెప్పండి, దేవుని. అందరూ చెప్పాలి. ఎల్ఈడిలో కనబడుతూ ఉందా? ఎల్ఈడిలో కనబడుతూ ఉందా? అందరూ పదే 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 ఆ మాటను ఉచ్చరించండి. ఈ మైదానం, ఈ ప్రాంగణం అంతటి పేరు బిగ్గరగా హోసన్నా మినిస్ట్రీస్కి దేవుడు అనుగ్రహించిన దేవుని దయాక్షేత్రము. ఈ స్థలమంతా దేవుని దయతో ఇక మీదట నిండుకొనుగాక. దేవుని దయతో నింపబడిన క్షేత్రము, దేవుని దయాక్షేత్రము. చెప్పండి. 2025 గుడారాల పండుగలు జరిగేది ఎక్కడ? దేవుని దయాక్షేత్రము. వచ్చే దారిలో లామ్ అనే చోట గవర్నమెంట్కి సంబంధించిన వ్యవసాయ క్షేత్రం ఒకటి ఉంది. వ్యవసాయ క్షేత్రం అనేది ఒకటి ఉంది. పరిశుద్ధ గ్రంథంలో కర్మేలు ఫలభరితమైన క్షేత్రం అన్నది, నీతి క్షేత్రం అని ఉంది. కానీ ఇది కేవలం ఈ సేవ అయినా సరే అహరోను కుమారులతో దేవుడు చెప్పిన మాట, నా దయచేతనే మీకు ఈ యాజకత్వాన్ని ఇచ్చాను. పర్ఫెక్ట్. ఈ స్థలం కూడా మనం ఆరాధిస్తున్న దేవుడే మన ఎడల దయ చూపిన వాడై, ఇదిగో దయాక్షేత్రము, దేవుని దయాక్షేత్రము. స్తోత్రం చెప్పండి గట్టిగా అందరూ. ప్రభువా, మీరు మాకిచ్చిన ఈ దయాక్షేత్రమును బట్టి స్తోత్రం ప్రభు అని చప్పట్లు కొడుతూ 2 చేతులు పైకెత్తి చెప్పండి. దేవా, మీరు మాకు అనుగ్రహించిన దేవుని దయాక్షేత్రమును బట్టి స్తోత్రం, దేవుని దయాక్షేత్రమును బట్టి స్తోత్రం, దేవుని దయాక్షేత్రమును బట్టి స్తోత్రం, దేవుని దయాక్షేత్రము, దేవుని దయాక్షేత్రము. స్తోత్రం చెప్పండి. ఇక 2025వ సంవత్సరం హోసన్నా మినిస్ట్రీస్ గుడారాల పండుగ లేమల్లె దరిదాపుల్లో ఉన్న దేవుని దయాక్షేత్రంలో జరగబోతూ ఉంది. ఆమేన్.